A warm good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about biological science concept that is related to the class 8th or 8th class biological science concept. So, the name of the heading we are going to discuss is about biodiversity and its conservation. Okay, so once again, I would like to remind the heading. The name of the topic we are going to discuss is about biodiversity and its conservation. So heading అర్థమైంది కదండి, biodiversity and its conservation. So first of all we need to understand what is the meaning of the lesson heading. అసలు lesson heading మనకి ఏం చెప్తుంది? So just now I told you the heading is nothing but biodiversity and its conservation. అసలు మనకి biodiversity అంటే ఏంటో తెలియాలి. ఆ తర్వాత అండ్ ఇట్స్ కన్జర్వేషన్ అని ఒక కొత్త వర్డ్ వచ్చిందండి. కన్జర్వేషన్, నాట్ కాన్వర్జేషన్ వేరు, కన్జర్వేషన్ వేరు. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్జర్వేషన్? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోడైవర్సిటీ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి? సో బయోడైవర్సిటీ అంటే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బయోడైవర్సిటీ, ఆర్ హౌ కెన్ వీ డిఫైన్ ద వర్డ్ బయోడైవర్సిటీ? అసలు బయోడైవర్సిటీ అన్న వర్డ్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, జనరల్గా ద వర్డ్ బయోడైవర్సిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ వర్డ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే దట్ వర్డ్ ఏదైతే ఉందో బయోడైవర్సిటీ, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ వర్డ్స్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. ద ఫస్ట్ వర్డ్ని మనం బయో అంటాం, బిఐఓ, బయో. ఓకే, అలాగే సెకండ్ వర్డ్ ఏముంది మనకి? డైవర్సిటీ, DIVERSITY, డైవర్సిటీ. సో బయో ఒక వర్డు, డైవర్సిటీ ఒక వర్డ్. ఇప్పుడు ఆ రెండు మనకు కలిపితే బయో డైవర్సిటీ అన్న వర్డ్ మనకు అర్థమవుతుంది. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బయో? సో మనం ఇప్పుడు చూడండి, మనం బయోలజీ అని చెప్తూ ఉంటాం. బయో అంటే అక్కడ ఏంటి మనకి? బయోలజీలో బయో అంటే హ్యావింగ్ లైఫ్, ప్రాణం ఉన్నటువంటివి అని అర్థం. సో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బయో మీన్స్ హ్యావింగ్ లైఫ్. సో వాటికి జీవనం అనేది ఉంది, అంటే ప్రాణం ఉంది అని మనం తెలియజేస్తే ఆ వర్డ్ని మనం బయో అంటాం. అలా ఇక్కడ కూడా బయోడైవర్సిటీలో బయో అంటే ప్రాణం ఉన్నటువంటివి అని అర్థం, అంటే హ్యావింగ్ లైఫ్. అయితే డైవర్సిటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డైవర్సిటీ? DIVERSITY. డైవర్సిటీ అంటే ఏంటంటే, హౌ కెన్ వీ డిఫైన్ ద వర్డ్ డైవర్సిటీ? మీన్స్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అని అర్థం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అంటే ఏంటి? మార్పులు. సో మార్పులతో కూడినటువంటి వెరైటీస్. సో వెరైటీస్ అంటే రకాలు, అవునా కదా? అంటే అవి మొక్కల్లో అవ్వచ్చు, జంతువుల్లో అవ్వచ్చు, పక్షుల్లో అవ్వచ్చు, అవునా కదా? అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎయిదర్ ఇట్ మే బి ఎ ప్లాంట్ స్పీసెస్ ఆర్ యానిమల్ స్పీసెస్ ఆర్ బర్డ్ స్పీసెస్. సో ఎస్పెషల్లీ 3 కేటగిరీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి మనకి లైఫ్ అనేది ఉంటుంది, అవునా కదా? ఇవన్నీ కూడా అంటే ఎయిదర్ ప్లాంట్ స్పీస్ ఆర్ యానిమల్ స్పీస్ ఆర్ బర్డ్ స్పీస్, ఈ 3 స్పీస్ కూడా మన భూమిలో ఒక భాగమే కాబట్టి, సో వాటికి ప్రాణం ఉంటుంది కాబట్టి, సో దాన్నే మనం బయోడైవర్సిటీ అంటాం. సో బయోడైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ the word bio means having life and the word diversity is nothing but having different varieties and variations. Got it or not? So diversity అంటే ఏంటంటే మనకి హ్యావింగ్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ వేరియేషన్స్. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ తీసుకున్నాం. యానిమల్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాటిక్ లయన్, వన్ హార్న్ రైనోసిరస్, లియోపర్డ్, డీర్, రియండీర్, ఆక్స్, అవునా కదా, ఔల్, వల్చర్, ఇలా చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ అనేవి ఉంటాయి, అవునా కదా? అలాగే ప్లాంట్స్లో తీసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, అవునా కదా? ఫైబ్రస్ రూట్ సిస్టమ్, ట్యాప్ రూట్ సిస్టమ్, అవునా కదా? అలాగే సాయిల్లో పెరిగి కొన్ని ఉంటాయి, అవునా కదా? అండర్ గ్రౌండ్లో పెరిగి కొన్ని ఉంటాయి. ఇలా మనం అబ్జర్వ్ చేస్తే either it may be a plant kingdom or animal kingdom. So whatever it may be, సో ఈ రెండింటికి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్న మనకు కనబడుతూ జరుగుతుంది, అవునా కదా? ఎయిదర్ ఇట్ మే బి ప్లాంట్ కింగ్డమ్ ఆర్ ఎయిదర్ ఇట్ మే బి అన్ యానిమల్ కింగ్డమ్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో మీకు అందులో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ వేరియేషన్స్ కనబడుతున్నాయి కాబట్టి దాన్నే మనం డైవర్సిటీ అంటాం. సో ఫైనల్లీ వీ కెన్ డిఫైన్ ద వర్డ్ డైవర్సిటీ ఇస్ నథింగ్ బట్ హ్యావింగ్ various types and various varieties. So that concept is called diversity. So finally you can say that biodiversity is nothing but having different types and different variations together on the earth is known as biodiversity.
గట్ ఇట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ మీనింగ్. సో డైవర్సిటీ అంటే ఏం చెప్పుకున్నాం? డైవర్సిటీ అంటే హ్యావింగ్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ వేరియేషన్స్. సో వెరైటీస్ ప్లస్ వేరియేషన్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక వర్డ్లో ఎక్కడైతే మనకి వెరైటీస్తో పాటు వేరియేషన్స్ ఉంటాయో, ఎందులో ఎయిదర్ ఇట్ మే బి ప్లాంట్, ఎయిదర్ ఇట్ మే బి అన్ యానిమల్, ఎయిదర్ ఇట్ మే బి ఎ బర్డ్, సో వాట్ ఎవర్ ద కింగ్డమ్ ఇట్ మే బి. సో వాటన్నిటికీ ప్రాణం ఉంటుంది కాబట్టి ఫైనల్ యూ కెన్ సే దట్ ఇస్ ద బయోడైవర్సిటీ. సో ఇప్పుడు వాటిని మనం ఏ విధంగా కన్జర్వ్ చేయాలి? దట్ ఈస్ ద హెడ్డింగ్, బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. హెడ్డింగ్లో మనకి ఏముంది? కన్జర్వేషన్ అన్న ఒక వర్డ్ ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్జర్వేషన్? CON, కన్జర్, SER, కన్జర్వేషన్, VATION, కన్జర్వేషన్, CONVER. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కన్జర్వేషన్ అన్న వర్డ్ మీకు వినబడుతుంది, అవునా కదా? సో కన్జర్వేషన్, హౌ కెన్ we define the word conservation? CONSERVATION, కన్జర్వేషన్. సో కన్జర్వేషన్ అంటే వాటిని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలి, కాపాడుకోవాలి. అంటే అవి రేపన్న రోజు అవి అంతమైపోకూడదు. అంతమైపోవడం అంటే ఏంటి? ఒక తరంలో ఉండి ఇంకో తరంకి వచ్చేటప్పటికి పూర్వం ఇలా ఉండేవిరా అని చెప్పి మనం ఇంకో వాళ్ళకి చూపించకూడదు. ఎందుకంటే అవి అంతం అయిపోకూడదు. అంతం అయిపోవడం అంటే ఏంటి? వ్యానిష్ అయిపోకూడదు. అలా వ్యానిష్ అయిపోకుండా ఉండాలి అంటే దట్ ప్లాంట్ స్పీస్ ఆర్ దట్ యానిమల్ స్పీస్ ఆర్ బర్డ్ స్పీస్ దే షుడ్ బి కన్జర్వ్డ్. కన్జర్వ్డ్ అంటే అక్కడ టు ప్రొటెక్ట్ ఆర్ టు రిజర్వ్ దెమ్. సో వాటిని మనం పరిరక్షించాలి. ప్లాంట్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, అలాగే పక్షులు అవ్వచ్చు, ఏదైనా సరే దాన్ని మనం పరిరక్షిస్తే అంటే కాపాడుకుంటే ఆ కాపాడుకోవడాన్నే మనం కన్జర్వేషన్ అంటాం. సో ఫైనల్లీ ఐ థింక్ ద హెడ్డింగ్ ఇస్ వెరీ వెరీ క్లియర్ టు వన్. ఓకే, బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. సో బయోడైవర్సిటీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్తో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ కలిగినటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మన భూమి మీద ఉంటే సో వాటికి ప్రాణం ఉంటుంది కాబట్టి యూ కెన్ డిఫైన్ దట్ వెరైటీస్ అండ్ వేరియేషన్స్ టుగెదర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్ ఈజ్ నోన్ as biodiversity. And the meaning of the word conservation is nothing but to conserve means to protect or to reserve them. Reserve అంటే కాపాడుకోవడం. So this is the main perfect meaning of the word biodiversity and its conservation. Next, moving to the main topic, we need to understand two important words. సో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తే మనకి ఒక 2 words మనకు తెలియాలండి. అవి ఏంటంటే ఫ్లోరా అండ్ ఫానా. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ద 2 important words are ఫ్లోరా, FLORA, ఫ్లోరా, అండ్ FAUNA, ఫానా. ఫ్లోరా అండ్ ఫానా. అయితే ఈ రెండు ఏంటి? సో వాట్ డస్ ద వర్డ్ ఫ్లోరా ఇండికేట్ అండ్ వాట్ డస్ ద వర్డ్ ఫానా ఇండికేట్స్? ఫానా అంటే FAUNA. సో ఫస్ట్ మనం ఫ్లోరా అన్న వర్డ్ తీసుకుంటే ఫ్లోరా ఈజ్ ద వర్డ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ప్లాంట్ కింగ్డమ్. అంటే మొక్కల జాతికి సంబంధించినటువంటి ప్రతి మొక్క కూడా మనకి ఫ్లోరాలోకి వెళ్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఫ్లోరా ఈజ్ ద వర్డ్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ప్లాంట్ కింగ్డమ్. అండ్ కమింగ్ టు ఫానా, FAUNA, ఫానా ఈజ్ ద వర్డ్ దట్ ఈజ్ రిలేటెడ్ టు యానిమల్ కింగ్డమ్. గాట్ ఇట్? సో ప్లాంట్ అండ్ యానిమల్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని చెప్పుకున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే ప్లాంట్కి ఆ ప్లేస్లో మనం ఫ్లోరా అన్న వర్డ్ వాడచ్చు. ఎందుకంటే ఫ్లోరా ఈజ్ ద వర్డ్ FLORA. ఫ్లోరా ఈజ్ ద వర్డ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్లాంట్ కింగ్డమ్. అండ్ సైమల్టేనియస్లీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యానిమల్స్ వీ కెన్ యూజ్ ద వర్డ్ ఫానా, FAUNA. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే బయోడైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్, లిజన్ కేర్ఫుల్, ఇట్ ఇస్ ద పర్ఫెక్ట్ మీనింగ్. నౌ ఐఎమ్ ఫ్రేమింగ్ ద డెఫినేషన్. సో హ్యావింగ్ varieties and variabilities in different flora and fauna. Got it or not? సో ఫ్లోరాలోను ఫానాలోను డిఫరెంట్ వెరైటీస్తో పాటు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటేనే దాన్నే మనం బయోడైవర్సిటీ అంటాం. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ. అండ్ ఫ్లోరా ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్ కింగ్డమ్ అండ్ ఫానా ఈజ్ రిలేటెడ్ టు యానిమల్ కింగ్డమ్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ బయోస్పియర్ రిజర్వ్స్? బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి? అసలు వేటిని బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం? సో కరెక్ట్గా చెప్పాలంటే మన ఎర్త్కి 4 ఇంపార్టెంట్ స్పియర్స్ ఉంటాయి. ఓకే, లిసన్ కేర్ఫుల్, ఇది మీకు 9th క్లాస్ క్వశ్చన్లో కూడా వస్తుంది. సో జనరల్లీ అవర్ ఎర్త్ ఇట్ ఈస్ హ్యావింగ్ 4 ఇంపార్టెంట్ స్పియర్స్. దోస్ స్పియర్స్ ఆర్ లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్పియర్. అందులో ఇప్పుడు బయోస్పియర్ రిజర్వ్స్ అని వేటిని అంటారని అడుగుతున్నాడు. సో వాట్ ఆర్ బయోస్పియర్ రిజర్వ్స్? ఇందాక చెప్పుకున్నట్టుగా బయోస్పియర్ అంటే బయో అంటే హ్యావింగ్ లైఫ్, అంటే జీవనం ఉన్నటువంటివి లేదా ప్రాణం ఉన్నటువంటివి అని అర్థం బయో అంటే. స్పియర్ అంటే ప్రాంతము, ఏరియా. స్పెరియా అంటే దాన్ని మనం ఏరియా అని అంటాం, అంటే ప్రాంతం అని అర్థం. అంటే ఇప్పుడు ప్రాణం ఉన్నటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో ఉంటాయి. ప్రాణం ఉన్నటువంటి ఏంటి? మొక్కలు. మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అంటే మొక్కలు అంటే వృక్షాలు, చెట్లు, మహావృక్షాలు, అవునా కదా, పొడుగైన చెట్లు, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అంటే మనకి ప్లాంట్స్లో కూడా ప్రాణం ఉంటుంది, యానిమల్స్లో కూడా మనకి ప్రాణం ఉంటుంది. అంటే ఫ్లోరాలోనూ ప్రాణం ఉంటుంది, ఫానాలోనూ ప్రాణం ఉంటుంది. దాంతోపాటు
పక్షులు అంటే బర్డ్స్ కూడా మనకి ప్రాణం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి స్పియర్ అంటే ఒక ఏరియా ఏ ఏరియాలో అయితే ఉంటాయో దాన్నే మనం బయోస్పియర్ అంటాం. అంటే మనం కామన్‌గా చెప్పాలంటే బయోస్పియర్ ఏరియా అంటే ఏంటంటే బయో అంటే ప్రాణం ఉన్నటువంటివి, స్పియర్ అంటే ఏరియా. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి అడవిలో ఉంటాయి. సో అడవిని మనం ఏమంటాం ఫారెస్ట్ అంటాం. సో జనరల్లీ ఫారెస్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద పెర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. సో బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి అవన్నీ అక్కడ కన్జర్వ్ అవుతాయి. అవన్నీ కూడా వాటికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే అది పక్షి అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు లేదా బర్డ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎయిదర్ ఇట్ మే బి ఎ ప్లాంట్, యానిమల్ ఆర్ బర్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దానికంటే ఒక రిజర్వ్డ్ అంటే ఒక పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియా ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫారెస్ట్. సో యూ కెన్ సే దట్ ఫారెస్ట్ ఆర్ ద ఇంపార్టెంట్ బయోస్పియర్ ఏరియాస్ బికాస్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫానా ఇంక్లూడింగ్ బర్డ్స్ కేటగిరీ. So these kind of different types of variations and varieties together they live in a particular area. That area is called forest. So you can define the word forest as the important biosphere reserved area. Got it? సో అడవుల్ని మనం ఏమంటాం బయోస్పియర్ రిజర్వ్స్ అని అంటాం. మనకి బిట్ పేపర్లో అడుగుతాడు డాష్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని అంటాడు. సో వీ నీడ్ టు రైట్ ద ఆన్సర్ ఫారెస్ట్. గట్ ఇట్ అన్నాడు. సో నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. అసలు స్పీసెస్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్పీసెస్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అంటే జనరల్లీ స్పీసెస్ అన్నవి మనకి 3 టైప్స్ అండి. లిజన్ కేర్ఫుల్లీ. సో మనకి స్పీసెస్లో మనకి 3 టైప్స్. ఓకే, ఫస్ట్ స్పీసెస్ అంటే జాతులు అంటే టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డివిజన్స్ అని అర్థం. ఓకే, ఆర్గానిజమ్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిజన్స్. సో స్పీసెస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి 3 ఇంపార్టెంట్ స్పీసెస్ అనేవి ఉంటాయండి. అందులో ఫస్ట్ స్పీస్ని ఎండిమిక్ స్పీసెస్ అంటాం. ఎండిమిక్ స్పెల్లింగ్ ఏంటంటే ENDEMIC ఎండిమిక్ ENDEMIC ఎండిమిక్ స్పీసెస్ అంటాం. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఎక్స్టింక్ట్ స్పీసెస్ అంటాం. ఎక్స్టింక్ట్ EXTINCT ఎక్స్టింక్ట్ ఏమని చదువుతుందని ఎక్స్టింక్ట్ అంటుందని. ఫస్ట్ దాన్ని ఎండిమిక్ అంటాం. ENDEMIC ఎండిమిక్. అండ్ సెకండ్ వన్ ఎక్స్టింక్ట్ EXTINCT ఎక్స్టింక్ట్. అండ్ థర్డ్ వన్ ఎండేంజర్డ్ అంటే డేంజర్డ్ DANGERED endangered. So these 3 are the important species classification. స్పీసెస్ అన్నవి 3 టైప్స్లో ఉంటాయండి. ఫస్ట్ స్పీస్ నేను చెప్పాము ఎండిమిక్ స్పీసెస్ ENDEMIC ఎండిమిక్ స్పీసెస్. సెకండ్ వన్ ఎక్స్టింక్ట్ స్పీసెస్ EXTINCT ఎక్స్టింక్ట్ స్పీసెస్. అండ్ థర్డ్ వన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ENDENGERED ఎండేంజర్డ్ స్పీసెస్. అయితే ఇప్పుడు దీనికి మనం మీనింగ్స్ తెలుసుకోవాలి. ఎండిమిక్ స్పీసెస్ అంటే ఏంటి, ఎక్స్టింక్ట్ స్పీసెస్ అంటే ఏంటి, ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే ఏంటి, వీ నీడ్ టు లెర్న్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండిమిక్ స్పీసెస్ అంటే ఏవైతే ప్లాంట్స్ కానీ ఏవైతే యానిమల్స్ కానీ ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉండగలవు. ఓకే, సో కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని మొక్కలు కానీ కొన్ని యానిమల్ జంతువులు కానీ ఒక కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడ బతకలేవు. ఎందుకంటే వాటి యొక్క న్యాచురల్ లివింగ్ హ్యాబిటాట్ అన్నది ఒక పర్టికులర్ ఏరియాకి రెస్ట్రిక్ట్ అయిపోతుంది. రెస్ట్రిక్ట్ అంటే ఏంటి, అక్కడ అడ్జస్ట్ అయిపోయి అక్కడే ఉండగలదు. సో వేరొక ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉండలేదు, అక్కడ మనకు కనబడదు కూడా, అవునా కదా. సో అటువంటి వాటిని మనం ఎండిమిక్ స్పీసెస్ అంటాం. Got it? So endemic species are nothing but whatever the plants or animals లేదా the plant species or animal species which are restricted to only one particular area or one particular country or one particular region. ఒక ప్రాంతానికి కానీ ఒక దేశానికి కానీ ఒక ఏరియాకి కానీ ఒక రెస్ట్రిక్ట్ అయిపోతూ ఆ ఏరియాలో మాత్రమే మనకి కనబడే వాటిని మనం ఎండిమిక్ స్పీసెస్ అంటాం. సో ఎండిమిక్ స్పీసెస్ ఆర్ నథింగ్ బట్ ద ప్లాంట్స్ ఆర్ ద యానిమల్ స్పీసెస్ విచ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ అంటే ఆ ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. విచ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ వన్ ఏరియా ఆర్ వన్ రీజియన్ ఆర్ వన్ కంట్రీ. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఎండిమిక్ స్పీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండమిక్ స్పీసెస్ మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పి మనకి మౌంటైన్స్ ఉంటాయి. ఆ వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా మనకి
లిజర్డ్స్ బల్లులు అన్నవి మనకు ఆ ప్రాంతంలో లభ్యమవుతాయి. అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక 50% ఆఫ్ ద ప్రపంచంలో ఉన్నటువంటి బల్లు అంటే లిజర్డ్ అంటే 50% ఆఫ్ ద వరల్డ్స్ లిజర్డ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో ఎక్కడా లేనటువంటి 50% బల్లులు అక్కడే మనకి లభ్యమవుతూ ఉంటాయి. అంటే ఆ ఏరియాలో మనకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి కాబట్టి వాటికి అది ఒక ఎండమిక్ స్పీసెస్ అవుతుంది. ఎండమిక్ ఏరియా ఎందుకంటే ఆ ప్రాంతంలోనే మనకి ఎక్కువగా కనబడతాయి. ఓకే. సో ఇందాక చెప్పుకున్న ఎండమిక్ స్పీసెస్ అంటే ఏం చెప్పుకున్నామండి? ద ప్లాంట్ స్పీసెస్ ఆర్ యానిమల్ స్పీసెస్ విచ్ ఆర్ restricted to only one particular area or one particular region or one particular country. Those are called as the endemic species. So దానికి ఎగ్జాంపుల్ 50% of the lizards లేదా 50% of the world's lizards are mainly available in western ghats of India. సో సెకండ్ దానికి వచ్చేటప్పటికి ఎక్స్టింక్ట్ స్పీసెస్. సెకండ్ కేటగిరీ ఏం చెప్పాం? ఎక్స్టింక్ట్ EXTINCT. ఎక్స్టింక్ట్ స్పీసెస్ అంటే ఏంటంటే మనకి పూర్వం ఉండి ఇప్పుడు లేకుండా పోయినటువంటివి. గాట్ ఇట్? సో పూర్వం మనకి టైగర్స్ ఉండేవి. ఇప్పుడు రాను రాను ఒక 20-30 సంవత్సరాల కిందట మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి అడవుల్లో మనకు అక్కడ ఆ టైంలో మనకు అడవులు ఎక్కువ ఉండేవి. అడవుల్లో మనకి లెపర్డ్స్ కానీ, బియర్స్ ఎలుగుబంట్లు కానీ, నెమళ్ళు కానీ, క్రేన్స్, స్పారోస్, ఓకే, ఈగల్స్, వల్చెస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ మనకి ఇంక్లూడింగ్ టైగర్స్ ఇవన్నీ కూడా మనకు ఒకప్పుడు ఫ్రీక్వెంట్గా కనబడుతూ ఉండేవి. బట్ రాను రాను మనకి ఏమైంది? హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మనుషులు ఏం చేస్తున్నారు? డీఫారెస్టేట్ చేయడం, అడవులు నరుక్కుంటూ వెళ్ళిపోవడం వల్ల అవి రాను రాను మనకి వ్యానిష్ అయిపోవడం అంటే ఏంటి? డిసపియర్ అయిపోయి. ఆ డిసపియర్ అయిపోయినటువంటి స్పీసెస్ని మనం ఎక్స్టింక్ట్ స్పీసెస్ అంటాం. ఎక్స్టింక్ట్ అంటే EXTINCT. ఎక్స్టింక్ట్ అంటే ద ప్లాంట్ స్పీసెస్ ఆర్ యానిమల్ స్పీసెస్ విచ్ హ్యావ్ బీన్ వ్యానిష్డ్ ఆర్ డిసపియర్డ్. అంటే ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు ఉండట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? వ్యానిష్ అయిపోయి అని చెప్తాం. వ్యానిష్ ఈజ్ నథింగ్ బట్ డిసపియరింగ్. ఓకే. సో ద యానిమల్ స్పీసెస్ ఆర్ ప్లాంట్ స్పీసెస్ విచ్ ఆర్ సెట్ టు బి వ్యానిష్డ్ ఆర్ డిసపియర్డ్, దోస్ స్పీసెస్ ఆర్ నోన్ యాజ్ ద ఎక్స్టింక్ట్ స్పీసెస్. బట్ ఇట్ సో ఒకప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి నెమళ్ళు ఎక్కువగా ఉంది. బట్ ఇప్పుడు రాను రాను ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి నెమలు అంటే మనం మ్యూజియంలోనో బొమ్మల్లోనో ఇంటర్నెట్లోనో చూసుకుంటున్నాం. ఒకప్పుడు మనకు నెమలు అంటే బాగా రెగ్యులర్గా కనబడుతూ ఉంది. అలాగే టైగర్స్, పులులు తీసుకుంటే ఒకప్పుడు 1970 to 1980 మధ్య మనకి పులులు చాలా విపరీతంగా ఉండేవి. తెలంగాణలో ఈ రామగుండం ప్రాంతంలో మనకి ఆ డెన్స్ ఫారెస్ట్ ఉంది. అక్కడ మనకి ఎక్కువగా మనకి ఈ టైగర్స్ అవైలబిలిటీ అనేది ఉంది. బట్ ఎప్పుడైతే అక్కడ కోల్ పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందో రాను రాను అడవులు తగ్గిపోయి ఈ టైగర్స్ అనేవి కంప్లీట్గా వ్యానిష్ అయిపోయి అటువంటి స్పీసెస్ని మనం ఎక్స్టింక్ట్ స్పీసెస్ అంటాం. సో ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? ఎండమిక్ స్పీసెస్ అంటే విచ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ఏరియా ఆర్ వన్ పర్టికులర్ కంట్రీ ఆర్ వన్ పర్టికులర్ రీజియన్. సో అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసెస్ని ఎండమిక్ స్పీసెస్ అంటాం. ఎక్స్టింక్ట్ స్పీసెస్ అంటే ఏం చెప్పుకున్నాం? విచ్ హ్యావ్ బీన్ ఆల్రెడీ డిసపియర్డ్ ఆర్ వ్యానిష్డ్. ఓకే, లైక్ టైగర్స్ అండ్ పీకాక్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎండేంజర్డ్ స్పీసెస్. ENDANGERED. ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే ఏంటంటే ఆల్రెడీ సగం పోయి రేపో మాపో అంటే రాబోయే ఫ్యూచర్ జనరేషన్లో అవి కూడా డిసపియర్ అయిపోతాయి. అంటే ఇట్స్ గివింగ్ ఏ వార్నింగ్ సిగ్నల్. అవును కదా? అంటే ఎండేంజర్డ్ అంటే ఏంటి? డేంజర్ లెవెల్ అంటే బార్డర్లో ఉన్నాయి, వెర్జింగ్ కండిషన్లో ఉన్నాయి. వెర్జింగ్ అంటే ఏంటి? చివరి దశలో ఉన్నాయి. ఆ చివరి దశలో కనుక వాటిని మనం కన్జర్వ్ చేయకపోతే, కన్జర్వ్ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రొటెక్ట్ చేయకపోతే లేదా రిజర్వ్ చేయకపోతే రేపన్న ఫ్యూచర్ జనరేషన్లో అవి కూడా ఏమవుతాయి? డిసపియర్ అయిపోతాయి. అంటే అవి ఎక్స్టింక్ట్లోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటిని మనం వీ నీడ్ టు కన్జర్వ్ దెమ్. కన్జర్వ్ అంటే స్టోర్ చేయడము లేదా ప్రొటెక్ట్ చేయడము లేదా రిజర్వ్ చేసుకోవడం. సో వాటిని మనం ఎండేంజర్డ్ స్పీసెస్ అంటాం. గాట్ ఇట్ అన్నారు? సో విచ్ ఆర్ రెడీ టు బి ఎక్స్టింక్ట్ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్. సో రేపు ఫ్యూచర్ జనరేషన్లో ఏ ప్లాంట్ స్పీస్ అయితే లేదా ఏ యానిమల్ స్పీస్ అయితే ఎక్స్టింక్ట్ అయిపోవడానికి రెడీగా ఉందో, సో రెడీగా ఉందో అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్టింక్ట్ విత్ ఇన్ కమింగ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అంటే దానికి ఒక డేంజర్ వార్నింగ్ సిగ్నల్లో ఉందని అర్థం. సో అటువంటి వాటిని ఏవైతే అంటామో వాటిని మనం ఎండేంజర్డ్ స్పీసెస్ అంటాం. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక సంస్థ ఉంటుందండి. సంస్థ, ఓకే, IUWC అని చెప్పి ఒక సంస్థ ఉంటుంది. ఐయుడబ్ల్యూసి అంటే I అంటే ఇంటర్నేషనల్, యు అంటే యూనియన్, W అంటే వైల్డ్ లైఫ్ అని అర్థం అండి. సో దాన్ని మనం కన్జర్వ్ చేయాలి కాబట్టి
కన్జర్వేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అని ఒక సంస్థ ఉంటుంది. దాన్ని మనం IUWC అంటాం. IUWC. సో దాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే I అంటే ఇంటర్నేషనల్, U అంటే యూనియన్, ఫర్, W అంటే వైల్డ్ లైఫ్, C అంటే కన్జర్వేషన్. సో ఇటువంటి వాటిని మనం కన్జర్వ్ చేయాలి అంటే ఎటువంటి వాటిని, విచ్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్టెంట్ ఇన్ ద ఫ్యూచర్లో ఎక్స్టెంట్ అయిపోతున్నాయని చెప్పుకున్నాం. సో వాటిని మనం ఏమంటాం, ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కన్జర్వ్ చేయాలంటే ఇలాంటి సంస్థలు కొన్ని ఎదురుకు రావాలి, వచ్చి ఏ స్పీసెస్ అయితే రేపో మాపో అంటే ఫ్యూచర్ జనరేషన్ ఎక్స్టెంట్ అయిపోతాయో వాటి మీద ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. ఆ బుక్ని మనం ఏమంటామంటే రెడ్ లిస్ట్ బుక్ అంటాం. రెడ్ లిస్ట్ బుక్ ఎందుకు అలా పేరు పెట్టామంటే, రెడ్ అంటే ఏంటి, మనం జనరల్గా డేంజర్ సిగ్నల్కి వాడతాం, అవునా కదా, అంటే డేంజర్ కానీ ఒక కాషన్ వార్నింగ్ కానీ అలర్ట్ చేయడానికి మనం రెడ్ సిగ్నల్ వాడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ రెడ్ లిస్ట్ బుక్ అని చెప్పి ఒక బుక్ని IUWC అనే సంస్థ ఎప్పుడూ కూడా పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ద నేమ్ ఆఫ్ దట్ బుక్ ఈజ్ రెడ్ లిస్ట్ బుక్. రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఎ వార్నింగ్ సిగ్నల్. ఆ వార్నింగ్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మనం వీ నీడ్ టు కన్జర్వ్ దెమ్. అలా కన్జర్వ్ చేయకపోతే ఏమవుతాయి, విత్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ దీస్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్ ఆర్ గోయింగ్ టు ఎక్స్టింక్ట్, అవి కూడా డిసపియర్ అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ ఎండేంజర్డ్ స్పీసెస్ అన్నింటినీ కూడా మనం కన్జర్వ్ చేయాలి. ఇలా కన్జర్వ్ చేయాలంటే దిస్ IUWC ఇట్స్ గోయింగ్ టు పబ్లిష్ ఎ బుక్. దట్ బుక్ ఈజ్ కాల్డ్ రెడ్ లిస్ట్ బుక్. ఏ సంస్థ రిలీజ్ చేస్తుందండి, IUWC. సో ఫైనల్ యూ కెన్ సే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రెడ్ బుక్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ రెడ్ బుక్ లిస్ట్ ఈజ్ ఎ బుక్ దట్ ఈస్ గోయింగ్ టు బి పబ్లిష్డ్ బై అంటే రిలీజ్ చేయబడుతుంది. ఓకే, రెడ్ లిస్ట్ బుక్ ఈస్ గోయింగ్ టు బి పబ్లిష్డ్ బై అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ IUWC, స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. అండ్ ఇన్ దట్ రెడ్ లిస్ట్ బుక్ there are many different types of animal and plant species which are in the warning signal and which are going to be extinct in the future generations. ఫ్యూచర్ జనరేషన్లో అవి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి కాబట్టి అటువంటి వాటిని అన్నింటిని కూడా డేటా సేకరించి ఆ రెడ్ లిస్ట్ బుక్లో పెడితే దాన్ని మనం స్టడీ చేసి వీ నీడ్ టు కన్జర్వ్ దెమ్. సో దిస్ ఇస్ అబౌట్ ద IUWC రెడ్ లిస్ట్ బుక్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ చెప్పుకున్నాం, ఎండమిక్ స్పీసెస్, ఎక్స్టింక్ట్ స్పీసెస్, అలాగే ఎండేంజర్డ్ స్పీసెస్, అండ్ ఆఫ్టర్ దట్ వన్ బయోస్పియర్ రిజర్వ్స్ అని ఏంటంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్. అలాగే బయోడైవర్సిటీ అంటే ఏంటి, ఫ్లోరా అంటే ఏంటి, ఫానా అంటే ఏంటి. సో దిస్ ఇస్ ద ఫైనల్ ద ప్రైమరీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ biodiversity and its conservation. So in the next class we shall focus on the remaining concept. Okay, have a nice day, good evening.